మరి గడిచిన పరిస్థితుల్లో మన జీవితాల్లో కొన్ని చేదైన అనుభవాల గుండా మనం వెళ్తున్నప్పుడు, కొన్ని దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు, దేవునికి కొన్ని అవిధేయంగా మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుణ్ణి బాధ పెట్టే పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు, కొన్నిసార్లు దేవుడు మనం ఏం చేస్తాడంటే కోపపడి కొట్టుతాడు. కొట్టిన అనుభవాలు కూడా ఉన్నాయి మన జీవితాల్లో. కొందరిని ఆరోగ్యం పైన, కొందరిని ఆర్థికంగా, కొందరిని కుటుంబపరంగా, కొందరిని మానసికంగా మరి దేవుడు కొట్టిన పరిస్థితులు. కానీ జీవితాంతం మనల్ని ఏం కొట్టాడు. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ప్రభు అంటున్నాడు, కోపపడి నిన్ను కొట్టి తినే కానీ కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోపపడి కొట్టాడు. మనం చేసిన అపరాధాలు, దోషములకు దేవునికి కోపం వస్తుంది. తను కొడితే అసలు మనం బతకం. కానీ ఆయన ఎలా కొడతాడంటే చచ్చిపోవాలని కొట్టాడు, నాశనం కావాలని కొట్టాడు. కొందరు ఎట్లా కొడతాడు? దొంగ దెబ్బతీస్తారు. కొందరు మనసు మీద కొడతారు, హృదయం మీద కొడతారు, బ్రతుకుల మీద కొడతారు, జీవితాల మీద కొడతారు, చచ్చిపోయేటట్టు కొడతారు. కానీ నా ప్రభు కొడతాడు, కానీ నీకు మారు మనసు కలుగునట్లు కొడతాడు.